హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు ఒక కొత్త ప్రోడక్ట్ డెలివరీ అయ్యింది. ఇది ఏంటంటే మన హిమాలయన్కి నేను టాప్ బాక్స్ ఆర్డర్ చేశాను. ఇది నేను బ్యాండియర్ స్పిచ్ టాప్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ అందరూ రెగ్యులర్గా 45 లీటర్స్ టాప్ బాక్స్ ఆర్డర్ చేస్తారు. బట్ నాకు 45 లీటర్స్ అంత పెద్దది వద్దు అనిపించి ఐ జస్ట్ లైక్ 35 లీటర్స్ది ఆర్డర్ చేశాను. సో చూడాలి. ఇది యాక్చువల్లీ నేను అంటే సిటీ కమ్యూట్ అండ్ లాంగ్ డ్రైవ్స్కి అనుకున్నాను. సో దీంట్లో నా ఫుల్ ఫేస్ హెల్మెట్ సెట్ అవుతుందా లేదా, అండ్ నా సిటీ కమ్యూనిటీకి హాఫ్ ఫేస్ ఉంది. సో అది కూడా సెట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయాలి. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ప్యాకింగ్ అయితే సూపర్ సాలిడ్గా ఉంది. మొత్తం ఎయిర్ బబుల్ దీంతో చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇది నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను. సో ఇది అండి మన బాక్స్. సో బాక్స్ పక్కన పెట్టేసి మనకి ఏమొచ్చాయో చూద్దాం. లోపల ఇంకా ఏం లేదు, జస్ట్ ఒక స్టిక్కర్ అండ్ దాని ఇన్వాయిస్ కాపీ ఉంది. సో ఇది నాకు అరౌండ్ 7,000 చేంజ్ అయిందండి. ఇది అల్యూమినియం బాక్స్ అని కాదు అండ్ ప్లాస్టిక్ బాక్స్ అని కాదు. ఇది కింద ప్లేట్ బేస్ మొత్తం అల్యూమినియం మెటల్ తోటి వస్తుంది. అండ్ పైన టాప్ బాక్స్ మాత్రం ప్లాస్టిక్ తోటి వస్తుంది. అంటే మనం ఏం ప్రొఫెషనల్ కాదు. సో ఎప్పుడో ఒకసారి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాం కాబట్టి మనకు అంత హెవీ ఏం అవసరం లేదనిపించింది. సో చూసారుగా, ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేసే పంపించారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. దీన్ని తీయాలంటే కొంచెం టైం పట్టేలా ఉంది. సో ఇది చేసేసి ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని. రివ్యూస్ అయితే వేరే దగ్గర చూసాను, ఓకే మంచిగానే ఉందన్నాయి. బట్ మన నీడ్స్కి ఫుల్ఫిల్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేయాలి. చూద్దాం. ఇదే అండి మన టాప్ బాక్స్. సో ఇది లాక్ ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఇచ్చారో అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది అంటే మౌంటింగ్ అండ్ అన్మౌంటింగ్ ఈజీగానే ఉంటుందని చూశాను. సో చూసారుగా, లోపల అయితే ఏం లేదు, జస్ట్ దానికి రిలేటెడ్ స్క్రూస్ ఒకటి ఇచ్చారు అండ్ కీస్. ఇవి జేబీ రేసింగ్ అనే ఒక స్టిక్కర్ అండ్ మనకి రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు మనకి ఇన్స్టాలేషన్ కోసం అని చెప్పి. సో ఇవి దీంట్లో వచ్చినవి స్ట్రాప్స్ ఉన్నాయి. సో క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. బట్ ఒక షార్ట్ రైడ్కి వెళ్ళి వస్తే కానీ మనకు తెలియదు దాని ఫిట్టింగ్ ఎలా ఉంది, మనకు బైక్ సెట్ అయిందా లేదా అని. సో ఇదైతే నేనే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రివ్యూస్లో చూసాను, లైక్ దీనికి కూడా మనం ఒక టాప్ ర్యాక్ తీసుకోవాలి, జానా అవి అలా ఉన్నాయి కదా. సో అలాంటి టాప్ ర్యాక్ ఒకటి తీసుకోవాలన్నారు. కానీ ఏమైనా చూస్తే నాకు అంత రిక్వైర్మెంట్ అనిపించలేదు. ఇదే స్టడీగా ఉంది, సో ఇదే పెట్టేయాలనుకుంటున్నాను. సో ఇది హిమాలయన్కి ఇచ్చే టాప్ ట్రాక్ ఉంటుంది కదా అండి. సో ఇది మ్యాక్స్ లోడ్ 7 kgs అని ఉంది. సో దీని మీద ఇది ఇన్స్టాల్ చేయాలి. ఈ బాక్స్ అయితే అరౌండ్ 5.2 kilos ఎంతో ఉన్నట్టు ఉంది వెయిట్. సో నేను ఇది తీయకుండా దాంతో వస్తుందా లేకపోతే అది తీసేసి పెట్టాలా అనేది మాత్రం ఒకసారి ఫిగర్ అవుట్ చేయాలి. సో ఫిట్టింగ్ అయితే రావట్లేదు ఎగ్జాక్ట్లీ. ఒకసారి కిందున్న బేస్ ప్లేట్ తీసేసి ఒకసారి ఫిట్ చేసి చూద్దాము వస్తుందా రావట్లేదా అని. ఇప్పుడైతే ఈ బేస్ ప్లేట్ని అన్స్క్రూ చేసేసి దాని ప్లేస్లో ఇది పెట్టి చూద్దాము. బట్ అది ఎగ్జాక్ట్లీ స్క్రూస్ అయితే దాని వీడిచ్చిన ఫిట్టింగ్లో సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వాలి అంటే కొంచెం క్రాస్గా ఫిట్ అవ్వాలి. క్రాస్గా ఫిట్ అయితే మనం డ్రైవింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది ఒకసారి అన్స్క్రూ చేసేసి చెక్ చేద్దాం. ప్లాన్ అయితే బిస్కెట్ అయింది, అది సెట్ అవ్వట్లేదు. సో ఇది ఫిట్టింగ్ కోసం రామ్కోటి వచ్చాను, వాడిని అడిగితే అది ఫిట్ అవ్వట్లేదు అని చెప్పి 2 డ్రిల్ చేసి స్క్రూస్ ఫిట్ చేయడానికి డ్రిల్ చేస్తా అన్నాడు. సో ఓకే అన్నాను. కింద బేస్ ప్లేట్ తీయకుండానే దానిపైనే ఫిట్టింగ్ చేసేసాడు ఆ హోల్స్ వేపించేసి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డన్. ఇంకా మనం దీన్ని తీసుకెళ్ళేసి టాప్ బాక్స్ పెట్టి చెక్ చేయడమే. ఇంకా ఈ ఫిట్టింగ్ అయిపోతే మనం వెళ్ళిపోవడమే. సో మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్. ఇప్పుడు టాప్ బాక్స్ పెట్టి మనం చెక్ చేయాలి ఎలా ఉంది, సెట్ అవుతుందా లేదా, మన రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అని. నేను మన హెల్మెట్స్ అన్ని సెట్ అవుతున్నాయా లేదా అని. సో ఇది ఏం లేదు, జస్ట్ పెట్టేసి స్లైడ్ చేయడమే కాబట్టి పెట్టడం అయితే మౌంటింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ కీస్ కూడా ఇచ్చాడు కాబట్టి స్టడీగా ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే షేక్ చేసినా షేక్ అయితే అవ్వట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ ఎలానో వాళ్ళు స్టిక్కర్స్ కూడా ఇచ్చారు కాబట్టి రిఫ్లెక్టర్స్, అది కూడా మనం ఇప్పుడే పెట్టేస్తే అయిపోతుంది కదా అని
స్టిక్కర్స్ కూడా పెట్టేస్తున్నాను. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి 2 స్టిక్కర్స్ ఉంటాయి. సో అవి 2 పెట్టేస్తే ఓకే ఫైన్. అండ్ వాళ్ళ లోగో ఎంబోస్ లోగో ఒకటి ఇచ్చారు, జేబీ రేసింగ్ అని చెప్పి. అది నేను పెట్టాలనుకోవట్లేదు, సో దాన్ని అట్లానే వదిలేస్తున్నాను. ఇది అయితే నాకు సిటీలో ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు, కానీ ఇది పెట్టుకొని వెళ్తే మాత్రం బండికి ఒక లుక్ వస్తుంది, ఒక ఫీల్ ఉంటుంది బండికి. నేను ఫస్ట్ ఆ ఫీల్ కోసమే ఇది పెట్టించాను. సో అయిపోయింది పెట్టడం అయితే, ఫిట్టింగ్ అయితే. ఇలా సెట్ అయిపోయింది. చూడండి ఇలా ఉందో బ్యాక్ సైడ్ నుంచి. ఇది లోపల అయితే ఇలా ఉంది. ప్యాడింగ్ కూడా బాగానే ఉంది, మరి వరస్ట్ అయితే ఏం లేదు. సో లాక్ సిస్టమ్ పైకి అనేసి దాన్ని లాక్ చేసి కిందకి అనేసి దాన్ని స్క్రూ మన లాక్ కీ పెట్టి లాక్ వేసేయడమే. సో ఇప్పుడు మన టాస్క్లోకి ఎంటర్ అయిపోయామండి. నా 2 హెల్మెట్స్ తీసుకొచ్చాను. ఒకటేమో యాక్సార్ ఫుల్ ఫేస్ హెల్మెట్ నాది, అండ్ ఇంకొకటి బైక్ కొన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇస్తారు కదా హాఫ్ ఫేస్ హెల్మెట్, అది. సో ఫస్ట్ హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టి చెక్ చేద్దాము అది ఫిట్ అవుతుందా లేదా అని. ఫిట్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇది అవ్వట్లేదు. లాకింగ్ ఏమైనా ఉందా? లేదు, అది ఫిట్ అవ్వట్లేదు. హాఫ్ ఫేస్ హెల్మెట్ ట్రై చేద్దాం. ఇదైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఒకసారి ఫుల్ ఫేస్ హెల్మెట్ ట్రై చేద్దాము పెట్టేసి. అదే పట్టలేదంటే ఇది అస్సలు సెట్ అవ్వదు అనుకుంటున్నాను. అండ్ దానికి ముందు గోప్రో మౌంట్ కూడా ఉంది కాబట్టి అస్సలే అవ్వదు ఇది. చూసారుగా, ఇది కూడా బిస్కెట్ అయ్యింది మన ప్లాన్. ఫుల్ ఫేస్ హెల్మెట్ సెట్ అవ్వట్లేదు, హాఫ్ ఫేస్ హెల్మెట్ సెట్ అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టి ట్రై చేసి చూద్దాము. ఇది గోప్రో మౌంట్ ఉంది కాబట్టి సెట్ అవ్వట్లేదేమో అని డౌట్ వచ్చింది. సో ఒకసారి మళ్ళీ హాఫ్ ఫేస్ పెట్టి చెక్ చేస్తే సెట్ అయితే అయ్యింది, లేకపోతే ఇంకా మూసుకొని చిన్న చిన్న సామాన్లకు వాడుకోవాలి. ఇవన్నీ ఫిట్ చేశాక వాడు రిటర్న్ ఇవ్వమంటే ఎట్లానే అయ్యాడు. సో సెట్ అయితే అవ్వట్లేదండి. సో మీలో కూడా ఎవరైనా హెల్మెట్స్ పెట్టుకోవడానికి 35 లీటర్ టాప్ బాక్స్ తీసుకుంటే మాత్రం తీసుకోకండి. దీంట్లో హెల్మెట్ అయితే ఫిట్ అవ్వట్లేదు. హెల్మెట్ కోసం అయితే మనీ వేస్ట్ చేసుకోకండి. సో ఈ వీడియో నేను ఒక 1 డే తర్వాత షూట్ చేస్తున్నాను. ఇది లైక్ నేను అరౌండ్ సిటీలో ఒక 50 కిలోమీటర్స్ రైడ్ చేశాను. సో ఈ 50 కిలోమీటర్స్ తర్వాత నాకు ఇది లూజ్ అయిపోయింది. ఆ లోపల ఉన్న స్క్రూ లూజ్ అయిపోయి ఇది సౌండ్ వస్తూ ఉంది. అండ్ కింద లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది కూడా లూజ్ అయిపోయి అది కూడా ఇలా కొట్టుకుంటూ చాలా నాయిస్ వస్తుంది. దీనికి ఏంటంటే కింద అడ్జస్టబుల్ ఇది ఇచ్చారనమాట, దాని లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి దాని లాక్ సిస్టమ్కి. సో అది ఎంత బ్యాక్కి సెట్ చేసినా ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ సెట్ చేశాను, బట్ స్టిల్ అది ముందుకు వచ్చేసి లూజ్ అవుతూ ఉంది. సో అది ఎగ్జాక్ట్ ఫిట్ అవ్వట్లేదు. ఈ లోపల స్క్రూ చూపిస్తున్నాను చూడండి. ఈ ప్యాడింగ్ కింద స్క్రూస్ ఉంటాయి కదా, అది లూజ్ అయిపోయింది. సో అది లూజ్ అయినప్పుడల్లా ఇప్పుడు ఆ ప్యాడింగ్ ఓపెన్ చేసి అది ఫిట్ చేయాలి అంటే అదొక పెద్ద టాస్క్ లా ఉంది. అండ్ ఆ కిందది కూడా ఎంత టైట్ చేసినా అది కూడా వస్తుంది. సో ఇది నాకు అరౌండ్ 8,000 ఎంతో అయింది కదా కాస్ట్. సో అంత దానికి వర్త్ కాదు అనిపించింది. జస్ట్ 50 కిలోమీటర్స్కి ఇలా అయిపోతే లాంగ్ రైడ్స్లో అస్సలు యూజ్ అవ్వదు, వేస్ట్.